రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతుల గురించి చర్చించలేని ఈ అసెంబ్లీ సమావేశం అవసరమా అని నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో 1290 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి, పసుపు, ఉల్లి, టమాటా రైతులు ఈరోజు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేసుకొని మరి ఏ విధంగా ఆందోళన చేస్తుంటే కనీసం వారి గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి భరోసా ఇవ్వలేదు. వారి గురించి అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి అంటే ఎలా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయారో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు జీఎస్టీ బిల్ గురించి. ఇది ఎవరైనా అడ్డు చెబితే డిస్కషన్ చేయాలి. ఆల్రెడీ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చాం. ఇక్కడ కూడా దాని గురించి ఎవరో అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే మీ బిల్లులతో పాటు రైతుల గిట్టుబాటు ధర గురించి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి డిస్కస్ చేయాలని మేము కోరుకుంటే వారి ఇష్టంగా 10:30కే వాళ్ళు నిరవధిక వాయిదా వేసుకొని వెళ్ళారు అంటే ఈ రైతుల మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు పివి సింధు మీద వాళ్ళు ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా ఆవిడ గెలిచినప్పుడు ఆవిడని అభినందించాం, స్వాగతించాం. పివి సింధు మీద ఉన్న ప్రేమని కొంచెంలో కొంచెమైనా రైతుల మీద చూపించి ఈరోజు డిస్కస్ చేసి ఉంటే వారి జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ ధరల స్థిరీకరణ నిధి గురించి మాట్లాడితే వాళ్ళ హెరిటేజ్కి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న రాజకీయ కుట్రతోనే ఈ యొక్క రైతుల ఇష్యూని బుల్డోజ్ చేసి వెళ్లారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 6 కాలాలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించే రైతులకు మాత్రం ఈరోజు గిట్టుబాటు ధరలు దొరకవు. కానీ ఈరోజు రైతుల్ని దోచుకొని వారి శ్రమని దోచుకుంటున్న హెరిటేజ్ మాత్రం లాభాల్లో ఎలా ముందుకు వెళ్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు భార్య మెడలోకి కోడల మెడలోకి డైమండ్ నెక్లెస్లు వస్తాయి, బంగారు నగలు వస్తాయి. కానీ రైతు భార్య మెడలో ఉన్న పుస్తలు కూడా తెగిపోయే పరిస్థితి, వాళ్ళ తాలిబొట్లు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే హెరిటేజ్ ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని దోచుకుంటుందో కూడా మనం అందరం కళ్ళారా చూస్తున్నాం.